మార్నింగ్ స్టూడెంట్స్, ఇటరేషన్ మెథడ్లో ఇంకొక ఈక్వేషన్ యొక్క అప్రాక్సిమేట్ రూట్ మనం ఎలా చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ఏ పాజిటివ్ రూట్ ఆఫ్ x³ + x - 1 = 0 బై ఇటరేషన్ మెథడ్ గివెన్ దట్ రూట్ లై నియర్ 1. సో 1కి దగ్గరగా ఉండే అప్రాక్సిమేట్ రియల్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ x³ + x - 1 = 0 అని ఈ ప్రాబ్లంలో అడిగారమ్మా మన. సో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నామా, ఇచ్చిన ఈక్వేషన్లో ఈ టూ టర్మ్స్లోంచి x కామన్ తీస్తే x² + 1. if you transpose -1 to other side, it becomes it is equal to 1. So from that x is equal to, if you transpose x² + 1, then it is x is equal to 1 by x² + 1. So obviously it is in the form of x is equal to phi of x. Obviously phi of x becomes 1 by x² + 1. సో ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు phi of x అనే ఫామ్లో ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకుని మాత్రమే వీ కెన్ అప్లై ది ఇటరేషన్ మెథడ్ వెన్ దట్ phi of x డిఫరెన్షియేషన్ వాల్యూ, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ phi dash of x ఈజ్ లెస్ దాన్ 1, దెన్ ఓన్లీ వీ కెన్ ఇంప్లిమెంట్ ది ఇటరేషన్ మెథడ్. సో x ఈజ్ ఈక్వల్ టు phi of x ఫామ్ని బేస్ చేసుకుంటే phi of x అనే ఫంక్షన్ ఫిక్స్ అయిందమ్మా. సో దాన్ని డిఫరెన్షియేట్ చేసి సింప్లిఫై చేస్తే మనం ప్రతిసారి అది సింప్లిఫై చేసి అది అయ్యిందా లేదా, phi dash of x వాల్యూ ఎంత, దాని యొక్క మాడ్యులస్ వాల్యూ ఎంత, ఇది లెస్ దాన్ 1 అవుతుందా అవదా అంటే ఒక ఈక్వేషన్కి ఇటరేషన్ మెథడ్ అప్లై చేయమన్నాడు అంటే ఆబ్వియస్లీ మాడ్యులస్ ఆఫ్ phi dash of x ఈజ్ లెస్ దాన్ 1 అమ్మా. సో మనం ఆఫ్టర్ గెట్టింగ్ phi of x దెన్ వీ హ్యావ్ మాడ్యులస్ ఆఫ్ phi dash of x లెస్ దాన్ 1 అని ఎక్స్ప్రెస్ చేసేసిన నో ప్రాబ్లం. సో ఇటరేషన్ మెథడ్ కెన్ బి అప్లైడ్. ఇక్కడ డాష్ పెట్టడం మర్చిపోయారమ్మా, మాడ్యులస్ ఆఫ్ phi dash of x అని రాసుకున్నాం ఇక్కడ లెస్ దాన్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులస్ ఆఫ్ phi dash of x లెస్ దాన్ 1 అయింది, ఇటరేషన్ మెథడ్ అప్లై చేయొచ్చు అన్నప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ది ఇనీషియల్ అప్రాక్సిమేషన్ x0 వాల్యూ. సో హియర్ x0 ఈజ్ 1. So based on that x0, by applying iteration formula, we can get the first approximation. We all know that iteration formula is xn is equal to phi of xn minus 1. So if you put n is equal to 1, then we have x1 is equal to phi of x0. So ఇప్పుడు ఈ phi of x0లో x0 వాల్యూ అయిన 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ phi of x ఫంక్షన్, ఇన్ ప్లేస్ ఆఫ్ x if you put x is equal to 1, then and if you simplify based on the scientific calculator, obviously we can get the x1 value as 0.5 అమ్మా. సో మనం x0 అనే వాల్యూని ఈ phi of x అనే ఫంక్షన్లో ఈ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో సింప్లిఫై చేస్తే వచ్చే అప్రాక్సిమేట్ వాల్యూ అనేది 0.5 అమ్మా. సో ఇదే ప్రాసెస్ని రిపీటెడ్గా మనం చేస్తే, అంటే put n is equal to 2 in this iteration formula, we get x2 is equal to phi of x1. In place of x1, if you substitute 0.5, obviously we will get x2 as 0.8. Then again, if you put n is equal to 3, then we get x3. If you put n is equal to 4, then we get x4. If you put n is equal to 5 in this phi of x function, and by scientific calculator if you simplify that, we get x5 as 0.6530. ఇప్పుడు కంపేర్ చేస్తే డెసిమల్ తర్వాత ఏదైనా డిజిట్స్ కోఇన్సిడెన్స్ అవుతున్నాయా అంటే, సో ఇక్కడ కానీ ఈవెన్ ఏ సింగిల్ డిజిట్ కూడా కోఇన్సిడెన్స్ అవ్వట్లేదమ్మా. సో ఇక్కడేమో x6 0.7, x7 0.6, x8 ఇదే ప్రాసెస్ రిపీటెడ్గా చేస్తే x8 is 0.6899, దెన్ x9 ఈజ్ 0.6. అలా మనం 10, 11, 12 మనం చూసినప్పుడు ఈ 10కి డెసిమల్ తర్వాత 685 వచ్చిందమ్మా, 11కి డెసిమల్ తర్వాత 680 వచ్చింది, 12కి డెసిమల్ తర్వాత 0.683 వచ్చిందమ్మా. సో మనకి చూస్తే ఈ 3 వాల్యూస్లోని డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే కోఇన్సిడెన్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడికే మనకి చాలా ల్యాగ్ అయింది కాబట్టి ప్రాబ్లము. సో ఆఫ్టర్ 12 అప్రాక్సిమేషన్స్ దగ్గర మనం ఆపాలంటే ఆపొచ్చమ్మా. బట్ ఈ స్టూడెంట్ ఎవరో పట్టువదలని విక్రమార్కుల 13, 14, 15, 16, 17, 18, 19 అప్రాక్సిమేషన్స్ చేసిన తర్వాత చూడండమ్మా, డెసిమల్ తర్వాత 6823, డెసిమల్ తర్వాత ఏకంగా 4 డిజిట్స్ కోఇన్సిడెన్స్ అయినాయి అమ్మా మనకి. సో అన్ని నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ వరకు ఇటరేషన్ మెథడ్లో చేయొచ్చమ్మా ఇక్కడ, ఎందుకంటే ఫంక్షన్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనము త్రూ సైంటిఫిక్ క్యాలిక్యులేటరే కాబట్టి చేసేది.
సో మనం అన్ని నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ చేసి యాక్యురేట్ అప్రాక్సిమేట్ రూట్ని తీసుకురావడం వల్ల మనకి ఇబ్బంది ఏం లేదమ్మా. సో ఇన్ని నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిన ఈ వాల్యూని ది అప్రాక్సిమేట్ రియల్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0.6823 ఈజ్ ది అప్రాక్సిమేట్ రియల్ రూట్ కరెక్ట్ టు 4 డెసిమల్ ప్లేసెస్. అంటే కరెక్ట్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అని ప్రాబ్లంలో మెన్షన్ చేశారంటే డెసిమల్ తర్వాత ఖచ్చితంగా 4 డిజిట్స్ కోఇన్సిడెన్స్ అయ్యే వరకు మనం ఆ ప్రాసెస్ని రిపీటెడ్గా ఆపకుండా చెయ్యవలసిందేమ్మా. సో ఇక్కడ కరెక్ట్ 4 డెసిమల్స్ అని అన్నారు ప్రాబ్లంలో, అందుకని ఇక్కడ 4 డిజిట్స్ కోఇన్సిడెన్స్ అయ్యే వరకు ఇన్ని అప్రాక్సిమేషన్స్ అయినా చేసామమ్మా. సో దిస్ ఈజ్ ది అనదర్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఇటరేషన్ మెథడ్. సో ఇటరేషన్ మెథడ్ మీద ఒక ఐడియా వస్తే ఈ 3 సమ్స్ని హోంవర్క్ చేయండమ్మా. సో ఇక్కడ వరకు ఒక వే ఆఫ్ మోడల్, వే ఆఫ్ ప్రాబ్లమ్స్ యొక్క మోడల్స్ ఒకలా ఉంటాయమ్మా. బట్ ఇక్కడి నుంచి అంటే న్యూటన్ ర్యాప్సన్ మెథడ్ నుంచి ప్రాసెస్, సింప్లిఫికేషన్స్, ప్రొసీజర్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వరకు మీకు ఒకసారి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాను, ఆన్లైన్ ఎగ్జాము. సో బీ ప్రిపేర్డ్. అలాగే ఈ 3 సమ్స్ కూడా చేయండి. చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నారు, బట్ కొంతమంది స్టూడెంట్స్ అంటే ఎవరెవరు పంపించారో ఇంక్లూడింగ్ విత్ నేమ్స్తో సహా నేను నోట్ చేసుకుంటున్నాను. కొంతమంది స్టూడెంట్స్ అయితే అసైన్మెంట్స్ వర్క్ సెండ్ చేయట్లేదు. చూడండి మీ పాసిబిలిటీని బట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ వర్క్ సెండ్ చేయడమ్మా. అలాగే ఈ మెథడ్ మీద ఉన్న ఈ 3 సమ్స్ కూడా అందరూ మళ్ళీ చేసి నాకు ఫార్వర్డ్ చేయండి.